శ్రీశైలం పాదయాత్ర రెండో భాగానికి స్వాగతం. ఓం నమ శివాయ. మొత్తం 3 గంటల నిడివి గల వీడియో అప్లోడ్ చేయడానికి చాలా కష్టమై 3 భాగాలుగా చేస్తున్నాను. వీడియో మొదటి భాగంలో మనం వెంకటాపురం నుండి బయలుదేరి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి చేరుకోవడం, ఆంజనేయ స్వామి గుడి నుంచి వీరభద్ర స్వామి గుడికి చేరుకోవడం, అక్కడి నుండి నాగలుటి దగ్గరికి చేరుకోవడం, అక్కడ కాస్త విశ్రాంతి తీసుకొని అక్కడి నుండి మనం మొదటి ద్వార గోపురానికి కొండ ఎక్కే భాగాన్ని మనం అక్కడ చూసాం. వీడియో మొదటి భాగాన్ని చూడని వారి కోసం మొదటి నుండి ఎలా ప్రయాణం సాగిందో ఇప్పుడు కాస్త చూద్దాం. కర్నూలు నుండి శివస్వాములతో బయలుదేరి మొట్టమొదటగా ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని అక్కడి నుండి బయలుదేరి ఒక గ్రామం వద్ద టిఫిన్ చేసి వెంకటాపురం చేరుకొని అక్కడి నుండి శ్రీశైలానికి బయలుదేరాం. ఓం నమ శివాయ. వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ నుంచి మనం చేన్ల రస్తాలోకి వెళ్తాము. ఓం నమ శివాయ. ఎండ తీవ్రంగా ఉంది. ఈ చెట్ల మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇక్కడ నీళ్లు ప్రవహించేటివి, ఇక్కడంతా నీళ్లు ప్రవహించేవి ఈ కాలువలో. ఇక్కడ పోయిన సంవత్సరం అంటే రేపు శివరాత్రి అనగా 17/2/2023 పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ నీళ్లు ఉండేవి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కాలు కడుక్కున్నా సార్. నీళ్ళు లేవు బస్ అల్లగా ఉంటున్నాడు. దానికి తోడైంది కాబట్టి జనాలు సమూహము శ్రీశైలానికి తండోపతండాలుగా బయలుదేరినారు. శిఖరం ఎక్కాల స్వామి, నిలబెట్టాల మనం శ్రీరామనవమి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము నంద్యాల జిల్లా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన సేవా కార్యక్రమం గోసాయి వీరాంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి చేరుకున్నాం. అక్కడ భోంచేసినాం. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి చేరుకున్నాం. ఈ గుడిని గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి గుడి అని పాంప్లెట్లో కూడా రాశారు. గోసాయి కట్ట ఆంజనేయ స్వామి గుడిని దర్శనం చేసుకున్న తర్వాత 3:46 సాయంత్రం ఈ టైంకి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టినాం. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర సంచుల్లో తనిఖీ చేస్తారు. ఓం నమ శివాయ. వీరభద్ర స్వామి గుడి ప్రహరీ గోడను చూడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వీరభద్రస్వామి భద్రకాళి దేవాలయము అపూర్వంగా ఉంది. ఈ గుడి ప్రాంగణాలన్నీ కూడా మనం చూసుకొని ముందుకు బయలుదేరి వచ్చాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నందీశ్వరుడు చూడు అంత పెద్ద ఉన్నాడు. అంత పెద్ద ఉంది నందీశ్వరుడు. కరెక్ట్గా వీరభద్ర స్వామి గుడికి ఎదురుగా ఒక దిగుడు బావి ఉంది. చాలా చక్కని దిగుడు బావి. తర్వాత నాగలోటి, ఇది అటవీ శాఖ వాళ్ళ బోర్డు. పెచ్చెరువు 9 కిలోమీటర్లు. పెచ్చెరువు టు శ్రీశైలం 5:50 వీరభద్ర స్వామి గుడి దగ్గర దర్శనం చేసుకొని కాసేపు అక్కడ కూర్చొని స్వామివారిని ప్రార్థన చేసి ఇక్కడ ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి దిగుడు బావిని, ఆ వెనుకలు ఉన్న నందీశ్వరుణ్ణి మనం ఈ సంవత్సరం కొత్తగా చూసాం. కనబడుతుంది. స్వామి ఎవరికన్నా తెలుసా ఈ చెట్టు పేరేమి ఇంత పెద్దగా ఉంది? ఇది చూడండి, ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఉంది చూడండి. ఒక్కసారి ఈ చెట్టుని చూడండి. మామిడాకులాగా ఉన్నాయి కానీ ఇంత పెద్ద మహావృక్షం. చూడండి ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి స్నానాలకని ఒక కొలను ఉంటుంది. ఈ కొలను కనిపిస్తున్నదే పంచనాగుల కొండ. 5 శిరస్సుల నాగేంద్రుడు ఏ విధంగా ఉంటాడో
ఆ విధంగా ఆ కొండ కనిపిస్తుంది. ఆ కొండ తర్వాత ఇక్కడ ఈ పక్కన ఉండే నందికొండ, ఈ రెండు కొండల నడుమ ఇక్కడ శివుని కొండ ఉంటుంది, శివలింగాకారం కొండ ఉంటుంది. ఈ మధ్యలో నుండి నీరు ప్రవహించి ఇక్కడ స్నానాలకు సంబంధించిన ఒక చిన్న చెరువు కనబడుతుంది. తర్వాత ఇక్కడ మంచినీళ్ళ బావి ఉంటుంది. శివరాత్రి సందర్భంలో ఈ ప్రాంతం అంతా భోజనాలు కూర్చోబెట్టినారు చూడండి వరుసగా. ఇక్కడ కూడా భోజనం చేసుకుంటారు. ఈ పక్కలే చూడండి ఎంత పెద్ద మహావృక్షం ఉందో. ఈ వృక్షాన్ని చూసాం కానీ ఈ వృక్షం పక్కలోనే ఉండే ఈ గుడిని మనం చూడలేదు, ఈరోజు చూస్తున్నాము. ఇక్కడ అద్భుతమైన వినాయక స్వామి ఉన్నాడు. ఈ గుడి బయట నుంచి ఈ విధంగా కనపడుతుంది. అత్యంత ప్రాచీనమైనటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒంటెలు కూడా ఇక్కడ వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అంటే రాజస్థాన్ ప్రాంతం, ఎడారి ప్రాంతాల్లో నుంచి కూడా భక్తాదులు ఇక్కడ వచ్చినట్లు మనకు ఈ నిదర్శనం వల్ల మనకు తెలుస్తుంది. ఓం నమః శివాయ. ఇక్కడ చాలా దట్టమైన చెట్లు చాలా చక్కగా ఉంటాయి. సరే, ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. మంచినీళ్ళు తీసుకొని ఇక్కడ నుంచి ముందరికి బయలుదేరదాం. ఇప్పుడు మనం నాగలోటి కొండను పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి అన్ని ఎగుడు మెట్లు ఉంటాయి, చాలా ఎత్తైన మెట్లు. మొదటి ద్వార గోపురం వరకు కూడా ఈ మెట్లు ఈ విధంగానే ఉంటాయి. జాగ్రత్తగా నడిచి ఎక్కవలసిన పరిస్థితి ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనం ఈ నాగలోటి నుండి మంచినీరు బాటలలో నింపుకొని ఇప్పుడు నందికొండ వైపు ఎక్కుతున్నాం. తండ్రి పరమాత్మ చేదుకోవయ్యా శివయ్య అనే ప్రార్థన చేస్తూ ఇంతకుముందు ప్రయాణం చేస్తే ఆయనే పైకి లాక్కుంటాడని ప్రాచీన కాలంలో మన పెద్దలు మనకు చెప్పారు. శివయ్య చేదుకో శివయ్య అంటే ఆయన ఈ మెట్లన్నీ ఎక్కిస్తాడని చెప్తూ ఉంటారు. అది నిజమే. ఓం నమః శివాయ. చేదుకో శివయ్య, చేదుకో తండ్రి. ఓం నమః శివాయ. 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 చూడండి ఎంత లోయలో నుంచి నాగలోటి కొండ, నాగలోటి బావి లోయలో నుంచి మనం ఇప్పుడు నందికొండ పైకి ఎక్కుతున్నాం. చూడండి ఎంత ఎత్తుందో. ఆ నందికొండ దాదాపు ఎడ్జి భాగంలో ద్వారగోపురం ఉంటుంది, శివాలయం ఉంటుంది. ఇది నందికొండ. ఇక్కడ వచ్చేసి శివలింగం కొండ ఉంది. ఇది వచ్చేసి ఈ ప్రాంతం అంతా కూడా పంచనాగుల కొండ అంటారు. ఈ కొండను మనం ఇప్పుడు ఉత్తర ఈశాన్యంగా మనం ఈ కొండను ఎక్కుతున్నాం. ఓం నమః శివాయ. బాగా చూడక కట్టా ఇవి చూడు. నువ్వే మంచి పని చేసిన లెక్క. ఓకే, ఏదో చేతికర్ర అయిపోయింది. ఓకే ఓకే అక్క. ఓం నమః శివాయ. ఆమె అడవిలో ఉన్న ఒక కర్రను తీసుకొని అక్కడ చెంచు వాళ్ళకి ఇస్తే పాపం వాళ్ళు ఆ కర్రకు ముళ్ళు లేకుండా జాగ్రత్త చేసి డబ్బులు ఈయనకపోతే వద్దులేక అన్నారంట. ఆమెనే చెంచు వాళ్ళు మన బంధువులు కాబట్టి వాళ్ళకు ఒక 10 రూపాయలు ఇచ్చి థ్యాంక్స్ చెప్తూ వచ్చిందంట ఆమె. ఓకే, ముందర గదులుదాం. ఓం నమః శివాయ. ఈ కొండలు ఎక్కే సమయంలో నిజంగానే బ్యాగులలో బరువులు ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. అయినా ఫ్యామిలీ వారు వెంట వస్తే లగేజీలు పెరుగుతాయి, భర్తలకు తప్పదు. ఈ ప్రాంతంలో ఫోటోలు బాగా వస్తాయని ఇదొక ట్రెక్కింగ్ అనుభవంగా చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు. వారిని చూసి మేము కూడా మంచిదే కదా అని ఫోటోలు అక్కడ దిగాం. కింద ఈ విధమైన బండరాలను మెట్లుగా పరిచిన మహానుభావులకు అనేక వేల ధన్యవాదాలు. ఇన్ని మెట్లు ఇంత పైకి
ఎలా ఎక్కి మన కోసం వేశారో ఆ శివునికే ఎరుక. ఈ మెట్లు ఎక్కి ఎక్కి ఆయాసం వచ్చి ఇక్కడ ఈ రాయి పైన నేను మాస్టరు కూర్చొని ఇక్కడ చూస్తే నీటి దొన ఒకటి కనపడుతుంది. తర్వాత ఇక్కడ ఏదో గుంత దొయ్యినట్టున్నారు. ఏంటో మరి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏముంది మాస్టర్? ఏం గుంత మాస్టర్? అవును. ఓం నమః శివాయ. 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 పాండి వస్తున్నాం, పాండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇట్లాంటి దోణ లాంటిది పెద్దది ఉందన్న. ఇది దీని రాళ్ళే ఈయన కూర్చునేది ఈ రాయి ఎల్ షేప్ చూడండి. ఇక్కడ కూడా నీటి కోసం ఏర్పాటు చేసినటువంటి విధానం అనేది ఉంది. అయితే దాన్ని ఎందుకు కారణం వలన దోగేసిన. అక్కడ కాలువ ఉంది చూడు, ఆ రాయికి కాలువ ఉంది చూడు, కాలువ నీటి కాలువ. అక్కడ కూడా ఏదో కూర్చునేది ఏదో టెంపుల్ లాగా ఉన్నట్టుంది, చూద్దాం. ఓకే. ఓం నమః శివాయ. ఇక ప్రథమమైన గోపురానికి మనం ప్రయాణం చేస్తున్నాం. అక్కడక్కడ కూర్చొని పైకి ఎక్కుతూ ఉన్నాం. ఇక్కడ అక్కడ కనపడినటువంటి శిథిలాలు, ఈ యొక్క కొండరాళ్ళు. ఇక్కడ కూడా ఏదో ఆలయం ఉండేది, ఆలయం శిథిలమైపోయింది. దీనికి సంబంధించిన రాళ్ళు అక్కడక్కడ మనకు దారిలో కనిపిస్తున్నాయి. ఓం నమః శివాయ. ఓకే. ఓం నమః శివాయ. చూడండి, ఇంకా చీకటి పడుతుంది, వీడియోలు ఇంకా తీసినా కూడా డల్గా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ మెట్లు ద్వార గోపురం దగ్గరికి తీసేంత వరకు లైటింగ్ ఉండొచ్చు, ఆ తర్వాత చీకటి ఉండొచ్చు. సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కనపడేది శివాలయం. ఇంతకుముందు కూడా చూపించాం, శివాలయం కనపడుతుంది. ఒకసారి దాన్ని చూడండి. ఓం నమః శివాయ. రాళ్ళు ఈ విధంగా ఉంటాయి, ఎక్కడానికి అనుకూలంగా ఉండవు, అట్లే ఛాలెంజింగ్గా ఎక్కాలి. ఒక 5-6 మెట్లు ఎక్కిన తర్వాత మా వాళ్ళు కూర్చుంటున్నారు. ఇక్కడ టెంపుల్, ఇంతకుముందు చూపించిన టెంపుల్ మళ్ళీ చూస్తున్నాం. తర్వాత పైకి ఎక్కితే ద్వారగోపురం ఉంటుంది. ఓకే. ఓం నమః శివాయ. ఒక్కసారి సైడ్కి నిలబడతాను, ఆయాసం వస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవాలయం పైన చెట్లు, దేవాలయం పైన చెట్లు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గుండె చూడండి, లట్కా 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 కొట్టుకుంటుంది, కొట్టుకుంటుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు ఈ పైకి ఎక్కితే మొదటి ద్వార గోపురం కనపడుతుంది, అక్కడ వెళ్దాం. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. మనం ఎంత టాప్లో ఉన్నాము అనే విషయం ఈ లోయని చూస్తే మనకు తెలుస్తుంది. అవన్నీ కొండ ఎడ్జు ప్రాంతాలు, ఇవి ఇక్కడ లోయ ప్రాంతం. ఇక్కడ రస్త మార్గం ఉంది. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఇంకా మొదటి ద్వార గోపురం ఇంకా రాలేదు. 6:37 టైం అయింది, చీకటి పడింది, సూర్యుడు అస్తమించినాడు పడమంలో. ఇక్కడ ఆయాసం వస్తే ఇక్కడ రాళ్ళపైన కూర్చున్నాం. ఇక్కడ మా వాళ్ళు వెనకలు వస్తున్నారు, వాళ్ళ కోసం చూస్తున్నాం. చూడండి, చిన్న చిన్న అమ్మాయిలు ఎంత చక్కగా నడుచుకుంటూ పోతుంది. ఏం పేరు బుజ్జి నీ పేరు? ఓం నమః శివాయ. నువ్వు కనీసం
ఓం నమ శివ. ఓపిక లేదు పాపం కొండ ఎక్కి ఎక్కి. ఓం నమ శివ. ఓం నమ శివ. పైకి వచ్చే కొద్ది మెట్లు లెవెల్ అవుతున్నాయి. లెవెల్ అవుతుంది. నీట్గా ఉంది. ఓం నమ శివ. ఓం నమ శివ. ఇంకా ఇక్కడ నుంచి చీకటి పడుతుంది కాబట్టి వీడియోలు తీయడానికి ఉండదు. ఈ ద్వారగోపురం దగ్గరనే జనాలు ఎక్కేది వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఇంతకు ముందు చెప్పాను కదా, ఇది తూర్పుకు నందికొండ. ఇది ద్వారగోపురానికి రస్తా. ఇక్కడ నుంచి మనం నాగలుట్ నుంచి పైకి వచ్చినాం. అమ్మయ్య, మా వినోద్ శివస్వామి వస్తున్నాడు. కూర్చున్నా వాళ్ళు ఇంకా మన మాతాశ్రీలు వాళ్ళ కోసం వెయిటింగ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ. 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 బాగా చీకటి పడుతుంది. ఇక్కడ మొదటి ద్వారగోపురం అన్నాం కదా, మొదటి ద్వారగోపురం వచ్చింది. ఇక్కడ చీకటిగా ఉంది కాబట్టి ఈ టైంకి మనం ఈ ద్వారగోపురాన్ని ఇంత మటుకే కనపడుతుంది. ఈ గోపురం గురించి ఎవరూ చెప్పని రహస్యాలు నా 2023 శ్రీశైలం పాదయాత్ర 5వ భాగంలో ఉన్నాయి చూడండి. 2023 వీడియోలన్నీ చూస్తే అద్భుతమైన మన హిందూ మత గొప్పతనం మీకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ గోపురం గురించి కొంత ఇప్పుడు చూడండి. 1 కిలోమీటర్ వరకు ఎత్తైన కొండమెట్లు అతి కష్టంతో ఎక్కుతూ ఈ 1వ ద్వారగోపురం దగ్గరికి చేరుకున్నాం. అసలు ఇక్కడ గుడే లేదు కదా, గుడి ముందు ఉండే గాలి గోపురం ఇక్కడ ఎందుకుంది అనుకుంటాం. ఈ కొండ నిజానికి నంది ఆకారంలో ఉంటుంది. ఉత్తరానికి ఉండే ఈ ప్రక్క కొండ కొనసాగి శివలింగాకారంలో ఉంటుంది. చూడండి, నాగలోటి కొండ, నంది కొండ, శివలింగాకారం కొండల మధ్యలో ఉండే ఈ గోపురాలు విశిష్టమైనవి. దారిలో మనకు కనిపించిన నందికొండ మెట్ల శివాలయం విశిష్టమైనది. ఈ గోపురం సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తులో ఉంటుంది. శ్రీశైలానికి 8 దారుల్లో ఇది పశ్చిమ నైరుతి దారి మార్గం. ఈ గోపురంపై మన ప్రాచీన చరిత్రలు లిఖించి ఉంది. అక్షరాలలో కాదు, శిల్పాలతో. ఒక భాష అక్షరాలు ఒక భాష వారికే అర్థమవుతాయి. అదే శిల్పాలైతే ప్రపంచంలోని అన్ని భాషల వారికి అర్థమవుతాయి. అందుకే శిల్పాలను చూడడమే కాదు, ఆ శిల్పాలను చదవగలగాలి. ద్వారానికి ఎడం వైపు కింది భాగంలో ఈ శిల్పం చూడండి. అలాగే ఆ పైన ఉన్న నంది శిల్పం. లింగార్చన చేస్తున్న భక్తుణ్ణి చూడండి. ఆంజనేయ స్వామిని పోలిన శిల్పాన్ని చూడండి. పాముని పట్టుకున్న శిల్పాన్ని చూడండి. కుడివైపున శివలింగము, ఆంజనేయుడు, తపస్వి, పైన పద్మాకారం, ఆ పైన నెమలి పోలిన శిల్పం, ఆ పైన చంద్రుడు. ఎడమ వైపున్న ఈ శిల్పం నందికొండ వైపు చూపుతున్నాడు. అతని కాళ్ళ కింద గాల్లో ఎగిరే తివాచి లాంటి చిత్రం చూడండి. ఇతను నందికొండపైకి ఎక్కి అక్కడి నుండి ఆ ఎగిరే పరికరంతో గాలిలో ప్రయాణించబోతున్నట్లు చెబుతున్నాడు. ఈ శిల్పం నాగలోటి నుండి ఎగుడు దిగుడు కొండల్లో ఉంది. కర్ర సాయంతో ఈ దారిలో నడవాలి అన్నట్లుగా సాధారణమైన వారికి చెబుతున్నట్లు ఉన్న దేవరహస్యంలో అది గాలిలో ప్రయాణించే విధానాన్ని చెబుతున్నట్లు మనం గమనిస్తాం. అతను నిలుచున్న సాధనం విచిత్రంగా ఉంది. గమనించండి, ఇది ఖచ్చితంగా గాలిలో ఎగిరే సాధనమే. నారదుడు కూడా ఇలా మేఘాల్లో ప్రయాణిస్తాడని మనం సినిమాల్లో చూశాం. బ్రహ్మరాంబ మాత యొక్క సైన్యం నల్లటి తుమ్మెదల్లా వచ్చి అరుణాసురుని చంపడానికి అమ్మవారికి సహకరించినట్లు పురాణ చరిత్ర. ఇలా చక్కని పరిశోధనలతో తయారు చేసిన 2023 నాటి శ్రీశైలం పాదయాత్ర 21 వీడియోలను చూడండి. మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ బాగా చీకటి పడిపోయింది. ఇక్కడ ద్వారగోపురం ఉంది. మనం ఇంతకుముందు కూడా ఈ ద్వారగోపురం గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది మొదటి ద్వారగోపురం. ఓం నమః శివాయ. ఓం ఓం ఓం. ఆ దూరంలో లైట్లు కనపడుతున్నాయి. అది దాదాపు వెంకటాపురం ఉంటుందా, మరి ఆత్మకూరు ఉంటుందో తెలియదు. సో
సరే ఇక్కడ కాసేపు కూర్చున్నాం. అమ్మ కళ్ళు తిరిగినట్లు అవుతుంది పరిస్థితి. ఎండలు బాగా ముదిరినాయి. ఎండకు బయలుదేరినాము. ఇక్కడ మొదటి ద్వార గోపురం దగ్గరకు వచ్చేసరికి చీకటి పడింది. అందరూ టార్చ్ లైట్లు ఆన్ చేసుకొని నడచవలసిన అవసరం వస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మన వాళ్ళు ఎవరున్నారు, మన వాళ్ళను జాగ్రత్తగా వెంట పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. చీకట్లో ఎవరు కనపడరు కాబట్టి మన వాళ్ళను దారి తప్పిపోకుండా వాళ్ళని మన వెంట పిలుచుకోవడం చాలా మంచిది. దారిలో ఒకసారి చూడండి. మొదటి ద్వార గోపురం ఎక్కంగానే మొత్తం టార్చ్ లైట్లు అన్నీ ఆన్ అయిపోయినాయి. ఇక్కడ ఖచ్చితంగా టార్చ్ లైట్ లేకపోతే కాలు అడుగు తీసి ఇక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి. ఆదరాబాదరా నడిచిన వాళ్ళు కింద పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పక్కలో ఉండే వాళ్ళు కూడా తొందర పెట్టకుండా, ఆ ముందర వేగం తక్కువ పోతుంటే వెనకల వాళ్ళు తోయకుండా జాగ్రత్త పోవడం మంచిది. ఇక్కడ చూడండి ఎంత చీకటిగా ఉందో. ఓం నమస్తే. దాని స్వామి ఒకసారి లైట్ వేసుకో నీ మీదకి అట్లా కాదు, ఇక్కడ సైడ్ నుంచి ఇట్లా. ఓకే. ఓం నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే. ఇక్కడ రెండవ ద్వార గోపురం దగ్గర చక్కగా చలిమంట వేసినారు. తర్వాత టీ కూడా ఏర్పాటు చేసినారు బ్రదర్స్. ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు అంటున్నాను, దారి కొంచెం బాగుంటుంది. అంటే అంత ఎక్కువ ఎత్తు లేకుండా సమాంతరంగా ఉంటుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎంతసేపు అయింది మనం అక్కడ గోపురం దగ్గర నుంచి వచ్చి? ఒక గంట ప్రయాణం అవుతుంది. గోపురం నుంచి గంట ప్రయాణం అయిన తర్వాత అడవి మార్గంలో పోతుంటే ఏదో డెకరేషన్కు బలేసినారు లైట్లు అనుకున్నాం, కానీ డెకరేషన్ లైట్లు కాదు అవి. అడవి అంటించినారు ఎవరో. ఇదంతా అడవి చూడండి, అంటించినారు ఎవరో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రాత్రిలో పూట ఇట్లా అడవి అంటించడం వల్ల చాలా ప్రమాదం. ఓం నమః శివాయ. అంతే కదా మరి. ఇప్పుడు ఆడ అంటుకుంటుంటే ఆడ ఉండే పాములు రసలకు వస్తాయి. ఓం నమః శివాయ. సైడ్ పోతాం స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నడిచే దావాకు చాలా పక్కనే అంటుకుంటున్నాను. ఓం నమః శివాయ. 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 ఏం రాకుండా పెట్టింటారు మరి ఒక చోట అయితే మరి ఓం నమః శివాయ. ఏం రాకుండా. ఓం నమః శివాయ. ఇవి అడిగి బాగా ఎండు చెత్త ఎండాకాలం ఎండి ఉంటుంది కాబట్టి, ఆకులు రాలిన కాలం కాబట్టి ఇది ఒక చోట అగ్ని పేరుకుంటే అదే విధంగానే మొత్తం అడవి దగ్గరకు వస్తుంది. ఈ దారి పక్కలోనే ఉన్నటువంటి ఈ మంటలు ఒకసారి చూడండి. ఇది ద్వార గోపురానికి, మొదటి ద్వార గోపురానికి సరిగ్గా ఒక గంట ప్రయాణం తర్వాత రెండవ ద్వార గోపురం దాటిన తర్వాత ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. ఒకసారి వీటిని చూడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అడవిలో ఈ ఆకులు రాలే ఋతువులో ఆకులు, వాటి కాడలు ఎండి రాలి అడవంతా పరుచుకుపోతాయి. ఒక్కచోట అగ్గి రాజుకుంటే మెల్లగా అగ్గి ప్రాకుతూ అడవంతా ప్రాకుతుంది. ఒక్కసారి చూడండి. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
భక్తుల చేతిలోని టార్చి లైట్లు రాత్రి ఎగిరి తిరిగే మినుగురు పురుగుల రెక్కల కాంతిలా కనిపిస్తాయి దూరం నుంచి చూస్తే. దారిలో అంగళ్ళవారు అడవిలో దారి పక్క పరిచిన సూపర్ సంచులపై కూర్చొని ఇంటి నుండి తెచ్చుకున్న బొరుగులు మిక్చరు తిని తిరిగి నడిచి కొంత దూరంలో ఉన్న అటవీ శాఖ వారి ప్రాంగణంలో తిరిగి కూర్చున్నాం. అక్కడ శివుణ్ణి తలపై ధరించే పాగాలాగా ఉన్న తలపాగాను చూసి అక్కడ ఉన్న వారిని అడిగితే ఆ బోనం గురించి శివకేశవ అనే భక్తులు అనేకమైన శివుని భ్రమరాంబమాత స్తోత్రాలు ఖడ్గాలు ఆశ్చర్యకరంగా గడగడ రోమాంచితంగా చెప్పారు. వారి దగ్గర తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక భక్తి విషయాలు ఎన్నో ఉన్నాయి అనిపించింది. వారు పంచలింగాల్లో ఉంటారట. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 10 అయిందా స్వామి? 10. ఓకే. భద్రం భద్రం భద్రం. ఓం నమః శివాయ. 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 అర్ధరాత్రి 12:37 12:40 సమయానికి ఇక్కడ ఒక లైటింగ్ ప్రదేశానికి చేరుకున్నాం. ఇదే పెద్ద చెరువా కాదా చూద్దాం. చూద్దాం, కొంచెం ముందర పోతే అర్థమవుతుంది. ఇది వెదురువనం అంటారు, వెదురువనం అని. వెదురువనం అంటారు. ఇస్కాన్ వారి ఉచిత అన్నప్రసాద వితరణ. ఇప్పుడు కూడా భోజనాలు పెడతారు. పోదంపా, అది ఆడ బోధిందప్ప. యాదోటి ఏం పోయి ముందర పోతే అర్థం. ఇది ఎదురువనం అంటారు. చూద్దాంపా ఫస్ట్ యాదోటి కొంచెం తిందాం. ఇక్కడ ఇస్కాన్ వారి సౌజన్యంతో ఇంత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆకలికి ఉన్న పాదయాత్రికులకు అన్నదానం చేస్తున్నారు. కలర్ రైసు, వైట్ రైసు, బఠానీ, ఆలూ కర్రీ, మజ్జిగ వడ్డించారు. వారికి అనేక వేల ధన్యవాదాలు. రాధా మనోహర్ దాస్ వారు ఇస్కాన్ వారే. ఆఫ్రికా ఖండవాసురాలైనటువంటి అచ్యుతానంద గారి భక్తి పారవశ్యం పాటలు మీరు ఖచ్చితంగా విని తీరవలసిందే. రాధే గోవింద రాధే, హరే రాధే గోవింద రాధే, రాధే గోవింద రాధే, రాధే 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 గోవింద, హరి భజే రాధే 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 గోవింద. అంతటి భక్తి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఇస్కాన్ భక్తి మాత్రమే చేయగలింది అని చెప్పాలి. ఈ వెదురువనంలో ఇస్కాన్ వారు ఏర్పాటు చేసిన విందును కలర్ రైసు, బఠానీ తిని ఇప్పుడు 1:03 అయింది రాత్రి. ఇక్కడ నుంచి ఇక్కడ జనరేటర్ మోటార్ శబ్దం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడే పండుకోకుండా పెద్ద చెరువు దగ్గరికి పోదామని అంతకుముందు అనుకున్నాం కదా. మన వాళ్ళు కూడా అక్కడే ఎక్కువ మంది పోయినారు కాబట్టి అక్కడికే పోతే బాగుంటుందని ఇక్కడ కుళాయిలు పెట్టినారు. వాటిలో అయిపోయిన నీళ్ళ బాటలు నింపుకొని ఇంకా ముందరికి పెద్ద చెరువుకు ప్రయాణమవుతున్నాను. ఇక్కడ ప్రాచీనమైనటువంటి శివాలయం కూడా ఉన్నది. దాదాపుగా ఎదురువనం నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2:06. అక్కడికి చేరుకునే లోపల 2:10. అర్ధరాత్రి దాటి రాత్రి 2:10 పెచ్చెరువు చేరుకున్నాం. పెచ్చెరువు గ్రామానికి రాకముందే చాలా దూరం నుండి అసంఖ్యాకమైనటువంటి భక్తాదులు వారి వారి తాట్వారాలు తీసుకొని ఈ దారి పొడుగుతున్న దారికి ఇరువైపుల్లో కూడా చాలా వేల మంది పడుకొని ఉన్నారు.
ఇదంతా అదే వెళ్ళమనుకున్నారు బాడీ. వీళ్ళంతా ఏదో బుడ్డలకు మిరపకాయలకు మూసినారేమో అనుకోవద్దండి. ఇదంతా మనుషులు పండుకున్నారు, తాట్ ఫారాలు కప్పుకున్నారు. చలి బాగుంది. ఇప్పుడు చూడు, ఎటు చూసినా జనాలే, ఎటు చూసినా జనాలే. పెద్ద చెరువులో ఉన్న ఇంతమంది మధ్య మాకు స్థలం కొరకు అటు ఇటు చూస్తుంటే ఒక చోటలం కాస్త జాగా కనబడింది. అక్కడే తెచ్చుకున్న శాల్వాలు కింద వేసి చాలని దుప్పట్లు కప్పుకొని పడుకున్నాం. సమయము 3:30 దాటగానే చలి అధికంగా ప్రారంభమైంది. త్వరగా వచ్చి పడుకున్న వారు కోడి కూతల్లా అలారం మోతల్లా లేవండే, ఎండ పడుతుంది, నడవడం కష్టమవుతుందని పదే 4 వైపుల వారు 4 రకాలుగా వివిధ రకాలుగా ఒక్కోరు ఒక్కో స్టైల్లో వాళ్ళని లేపుతుంటే ఆ అరుపులకు మేము వినలేక లేచి కాసేపు కూర్చున్నాం. మేము అప్పుడప్పుడే ప్రయాణం కాము, ఎందుకంటే ఇప్పుడే వచ్చి పడుకున్నాం. వారు క్రమంగా ఒక్కొక్కరు లేచి తాట్ఫారాలను అక్కడే విలిచి వెళ్ళిపోతుండగా ఆ చలి తట్టుకోలేక మేము ఆ తాట్ఫారాలు కప్పుకొని చక్కగా పడుకున్నాం. కాస్త చలి తగ్గి మేలనిపించింది. ఓంకారాలు, శివనామాలు ఎక్కువగా సాగాయి. పాదచారులు, భక్తులు అసంఖ్యాకంగా బయలుదేరడం, ఓం నమ శివాయ అని పోతూ ఉండడం గమనించి మేము లేచి కూర్చున్నాం. ప్లాస్టిక్ ఎరువుల సంచులు కప్పుకున్నాం. మేము ఇప్పుడిప్పుడే లేస్తున్నాం. ఆ సమయానికి ఇంకా కొంతమంది ఇప్పుడే లేస్తూ ఉన్నారు. కొంతమంది వారి దుప్పట్లను, వారి లగేజీలను మళ్ళీ సర్దుకుంటున్నారు. సరే, చుట్టూ చూస్తున్నాం, నిద్ర చాలక ఒళ్ళు నొప్పులు. సరే, మళ్ళీ నడక ప్రారంభించాలి. ఇక్కడే ఉంటే, అడవిలో ఉంటే ఎలా? త్వరగా శ్రీశైలం చేరాలి కదా అని ప్రయాణానికని లేచి మా శాల్వాలు, దుప్పట్లు మడతపెట్టి సంచుల్లో అన్నీ సర్దుకొని పడుకున్నప్పుడు జోబుల్లోంచి పడిపోయిన వస్తువులను చక్కగా చూసుకొని వారితో పాటు మేము ప్రయాణం కావడానికి ఇక ప్రయాణమయ్యాం. ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ బ్యాగ్ వేస్తే దాని పైన కుట్టేస్తారు. ఇలా ఆడ వండుకుంటే బయలుదేరే అని ఇది పెచ్చెరు గ్రామం. ఉదయం ఎంతైంది మాస్టర్? ఉదయం 6-6:15 టైంలో పెచ్చెరు గ్రామంలో నిద్రించినటువంటి చాలామంది ఇంకా శ్రీశైలానికి బయలుదేరుతున్నారు. ఇక్కడ సెల్ ఫోన్ టవర్ లేదు. చాలామంది మాతో పాటు వచ్చిన వాళ్ళు, మాకు వాళ్ళకు కాంటాక్ట్ లేదు. వాళ్ళు ముందర వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా సెల్ ఫోన్ టవర్ ఎక్కడ తగులుతుందంటే ఈ పెచ్చెరు గ్రామానికి అట్లనే ఉత్తర ఈశాన్యంగా మనం ప్రయాణం అయిపోతే అక్కడ హైయెస్ట్ కొండ ప్రదేశం వస్తుంది. ఆ కొండ ప్రదేశం దగ్గర ఆ ఏరియాలో ఉంటుంది. ఆ కొండ ప్రదేశం దగ్గర టవర్ వస్తుంది. అక్కడ పోయి కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దినకరా శుభకరా దేవా జీవాధార కిరణ ప్రాసార దినకరా శుభకరా ప్రాణపోషక మంగళదాత పాపనాశక లోకహిత జీవపోషక మంగళరూప రోగనాశక లోకహిత బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప వివిధ వేద విజ్ఞాన ప్రదాత బ్రహ్మ విష్ణు
ప్రియ పూజిత దేవా వివిధ రూప జ్యోతీశ్వర తేజ బ్రహ్మ విష్ణు సకల దేవాం పూజిత వివిధ లోకహిత పరిపాలక భాస్కర బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప దినకర శుభకర దేవా విశ్వాధార జ్యోతిర్లింగ శివా శంకర దినకర శుభకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా బంధువులతో కలిసి చలిలో వెచ్చని టీ తాగి ఇక బయలుదేరాము. ఇక్కడ పెచ్చెరువులో శ్రీశైల శివసేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య మరియు మహా అన్న సంతర్పణ శిబిరము వట్టి వెంకటరెడ్డి గారు, శ్రీశైల శివసేవా సమితి అధ్యక్షులు గారు ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసినారు. ఇప్పుడు పెచ్చెరువులో టైం ఎంత అయింది మాస్టర్? 7 గంటలకు ఉదయం 7 గంటలకు లేచి ఇక్కడికి వచ్చినాము. 3వ తారీఖు ఈరోజు 3వ నెల 2024. శ్రీశైల యాత్రలో జరిగే అన్నదానం హుండీలో వేసే డబ్బు మరికొందరు భక్తులకు అన్నదాన సేవకు పనికొస్తాయని అక్కడక్కడ మనం వేస్తూ పోవాలి. వారి కుటుంబానికి శ్రీశైల అందరికీ ఆహారం ఇచ్చే ఈ ప్రాంతంలో అవసరమైన వారికి అత్యవసర మెడిసిన్ ట్యాబ్లెట్లు కూడా ఇక్కడ ఇస్తున్నారు. చెంచులు తమ నివాసాలకు రక్షణగా పులుల వంటివి రాకుండా ఈ గట్టి తడికలను కట్టుకున్నారు. టిఫిన్ చేసి జ్వరానికి ట్యాబ్లెట్ తీసుకొని మా శివస్వామి వారు ఎక్కడైనా ఉన్నారేమని చూస్తూ బయలుదేరాం. ఎందుకంటే వాళ్ళు నిన్న రాత్రి ఇక్కడ చేరుకున్నారు, కనపడడం లేదు. ఇక్కడ జరిగే అన్నదాన సేవకు కావలసిన వెలుగు, కరెంటు కోసం డీజిల్ జనరేటర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ పెచ్చెరు అనే చిన్న గ్రామంలో ఉండే చెంచుల చిన్నపిల్లల కోసం ప్రాథమిక పాఠశాల కూడా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పెద్ద చెరువులో టిఫిన్ చేసి కాళ్ళ నొప్పులకు, ఒళ్ళు నొప్పులకు, జ్వరాలకు మాత్రలు ఇస్తున్నారు. ఆ మాత్రలు తీసుకొని టిఫిన్ చేసిన తర్వాత మాత్రలు వేసుకొని బయలుదేరుతున్నాం. టైం ఎంత మాస్టర్? 7:46 టైం అయింది ఉదయం. ఈ టైంకి ఎండ బాగా తీవ్రంగా. ఓం నమ శివాయ. ఇక్కడ కూడా అన్నదానం ఏర్పాటు చేసినారు. శ్రీరామ అగ్రి జెనెటిక్స్ మరియు ద్వారకా రియల్ ఎస్టేట్ వారు. నాగ సింబగౌడు శివస్వామి కర్నూలు. ఇక్కడ పెచ్చెరువులో ఉన్నటువంటి పెచ్చెరువు శివాలయాన్ని ఇంతకుముందు దర్శించలేకపోయినాను. ఇప్పుడు పెచ్చెరువు శివాలయం దగ్గరికి వస్తున్నాను. కుటీరం లాగా నిర్మించినటువంటి ఈ దేవాలయం చాలా చక్కగా ఉంది. ఓం నమః శివాయ గణేశాయ నమః. ఓం నమః శివాయ నందీశ్వరాయ నమః. ఓం నమో వీరభద్ర స్వామి నమః. పార్వతీ పరమేశ్వరవు నమో 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 నమః. యా ఊరు స్వామి? బేదించెర్ల. ఈ దేవాలయంలో ఉంచిన పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను గూడూరు వీరభద్ర దేవాలయ అన్నదాన కమిటీ వారు రోజు ఆరాధించి ఊరేగించిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరుపుతారని విన్నాను.
గుడి లోపల ఉంచినటువంటి ఈ బోర్డులో శివాలయ నిర్మించిన దాతలు శ్రీమతి చూడూరు విజయలక్ష్మి, శ్రీ చూడూరు రామమూర్తి గారు అని ఉంది. కాశీ విశ్వేశ్వర స్వామి గుడి వీరభద్ర స్వామి అన్నదాన కమిటీ అని కూడా బోర్డు ఉంది చూడండి. నిన్న రాత్రి పెద్ద చెరువుకు మాకన్నా ముందుగా చేరుకున్న మా శివస్వాములు మాకు ఈ శివాలయం దగ్గర కలిశారు. చాలా సంతోషం. రాజధాని మనం ఎద్దాని అడవి నమస్తే గురూజీ. ఇక్కడ చిన్నగా వేసిన ఈ అంగడి దగ్గర అందరం కలిసి కూర్చొని నిన్న మొదటి గోపురం దగ్గర నుండి చీకటిలో ఒక్కొక్కరు ముందు వెనకాల వెళ్తూ దూరమైన వారంతా ఇక్కడ పెద్ద చెరువులో రాత్రి నిద్ర చేయాలని చెప్పుకున్నాం. అలాగే చేశాం, కానీ ఎవరు ఎక్కడ పడుకున్నారో ఆ చీకటిలో తెలియదు. మొత్తంలో ఉదయానికి ఇక్కడ శివాలయం దగ్గర కలుసుకున్నాం. చాలా సంతోషం. అన్నీ ఒకరి బ్యాగ్లోనే పెట్టడం, వారు ముందు వెనకాల అయితే కావలసిన వస్తువులు దుప్పట్లు ఒకరి దగ్గరే ఉండడం జరుగుతాయి. కాబట్టి ఎవరి వస్తువులు వారి బ్యాగులోనే సర్దుకుంటూ ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ నుండి బయలుదేరితే ఇక శిఖరం దగ్గర జరిగే అన్నదానం దగ్గర కలుస్తాం, లేకపోతే ఇక శ్రీశైలం గుడి ముందు కలవాల్సిందే. కాబట్టి అన్నీ మాట్లాడుకొని ముందరికి బయలుదేరుతాం. ఇక్కడ అంగడి వేసిన ఈమె తన చిన్న అంగడిని నడుపుతూ తన దగ్గర ఏమీ కొనకపోయినా మమ్మల్ని కూర్చోండి పర్వాలేదు అని ఆహ్వానించింది. చక్కని తల్లి. అంతా శివుని జయ. ఈ చెట్టు ఆకుల పక్కనే చిన్న రేకుల మాదిరి ఉంటాయి, చాలా చిన్న గింజలు ఉంటాయి. ఆయుర్వేద డాక్టరు రవివర్మ గారు యూట్యూబ్లో చెప్పినారు, ఈ గింజలు తినడానికి కమ్మగా ఉంటాయంటారు. మోకాల్లో గుజ్జు పెరగడానికి, మోకాలు నొప్పులు తగ్గడానికి వాడతారని చెప్పారు. అలాగే ఈ చెట్టు యొక్క బెరడును మొలలకు ఔషధంగా కూడా అనుభవజ్ఞులైన వైద్యులు తయారు చేస్తారని చెప్పారు. టైం ఎంత అయింది మాస్టర్? టైం 8 గంటల 17 నిమిషాలు. పెద్ద చెరువు దగ్గర అన్ని కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇప్పుడు 8:30కు బయలుదేరినాం. 8:30కే ఎండ తీవ్రంగా ఉంది, సుర్రుమంటుంది. సరే, ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఓం నమ శివాయ. మమ్మల్ని జనాలను ఒకసారి చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 2013లో 2023లో పాదయాత్ర చేసినప్పుడు ఊపిరితిత్తుల్లాగా ఉండే ఈ చెట్టు గురించి చెప్పడం జరిగింది. ఈ చెట్టును మళ్ళీ ఒకసారి చూడండి. ఓం నమ శివాయ. ఇదే చెట్టు. ఇక్కడ నుంచి ఇంకా నడవలేని వాళ్ళు ఆటోకి ఎక్కితే ఈ మార్గం గుండా అక్కడ మెయిన్ రోడ్లో ఇడుస్తారు. ఒక్కొక్కరికి 300 రూపాయలు టికెట్ తీసుకుంటారు ఆటో వాళ్ళు. నడవలేని వాళ్ళు, ఇక చేత కాదు, తొడలు రాసుకున్నాయి, ఇంకా మెడమలు పట్టుకున్నాయి, సరే ఆ నడుములు పట్టుకున్నాయి అనే వాళ్ళు డబ్బు కాసించకుండా మెయిన్ రోడ్కి పోయి మెయిన్ రోడ్లో నుంచి ఏదో ఒకటి వెహికల్ పట్టుకొని శ్రీశైలం చేరుకోవడం ఉత్తమమని వెళ్తుంటారు. ఓం నమ శివాయ. ఇక ముందరకు పోదాం. చేతికర్రను శివాలయం దగ్గర మర్చిపోయి తిరిగి తెచ్చుకున్నాను. శివాలయం కాడ ఇట్ట పెట్టి నమస్కారం చేసిన ఉండి కాడ అట్టనే ఉంది. పెద్ద చెరువు దగ్గర మనం 8:30కు బయలుదేరినాం. పెద్ద చెరువు దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే ఈ ఉత్తరపు కొండ చాలా ఎత్తైనది. ఇక్కడ సెల్ టవర్ దొరుకుతుంది.
యాక్చువల్గా మనం ఇది ఒక కొండ వచ్చింది, అన్ని కొండల్లాగానే ఈ కొండ అని మనం అనుకుంటాం. ఈ కొండ యాక్చువల్గా మనం నాగలోటి కొండ ఎక్కి ఆ కొండ పై భాగంలో ప్రయాణం చేస్తే ఆ కొండపై నుంచి ఇంకా ఎత్తుకున్నటువంటి కొండ ఇది. ఈ కొండ నుంచి ఎక్కడం దిగడం, ఎక్కడం దిగడం, ఎక్కడం దిగడం అనే మెట్లు ఉంటాయి. అక్కడక్కడ చెట్లు ఉంటాయి కూర్చోవడానికి. పెద్ద చెరువు గ్రామం దాటి కొంత దూరం వచ్చాక కాస్త సమయం ఈ కుంకుడుకాయ చెట్టు కింద కూర్చున్నాం. ఎండ నెమ్మదిగా పెరుగుతోంది కాబట్టి తిరిగి వెంటనే బయలుదేరాం. మనం ఈ కొండ చేరుకునేసరికి 9:26 నిమిషాలైంది. దాదాపుగా గంట సమయం పట్టింది ఈ కొండ దగ్గర రావడానికి. ఇక్కడ చెట్టు కింద నాగమయ్య దేవతలు, వీరభద్రస్వామి దేవతలు ఉంటారు. ఇక్కడ కూడా నమస్కారం చేసుకొని ఈ వనదేవతలు మనల్ని రక్షించాలని మొక్కుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి తెలుసుకొని ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడ నుంచి మెట్ల మార్గం, మెట్లు ఎక్కడం దిగడం ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి మార్గం. కొండ ప్రారంభంలో కొండ దేవతలు, అడవి దేవతలైన నాగదేవతలు, వనదేవతలను, శివగణ దేవతలను, వీరభద్రస్వామిని నమస్కరించి ఇక్కడ అందరూ ముందుకు కదులుతారు. ఈ పాదయాత్రలో మన పరిచయస్తులు కలవడం మనకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. కూర్చోండి కొంచెం. నిన్న 1:30కు అలాగే మా గాయత్రి పరివార సభ్యులు కూడా ఇక్కడ కలిశారు. ఓకే, ఇక్కడ చల్లని చెట్లు ఉన్నాయి. చెట్ల దగ్గర మళ్ళీ కూర్చున్నాం. బాగా చక్కగా గాలి వస్తుంది. ఉడకపోస్తుంటే అంగిట్ చేసి ఈ కొండ నుంచి దూరంగా జూమ్ చేస్తే అక్కడ ఏదో టెంపుల్, ఏదో గ్రీన్ కలర్ షెడ్లో కనపడుతుంది. ఈ కొండలలో నడుస్తూనే ఉన్నాం. ఇక్కడ కనపడే పచ్చని చెట్టు ఆఫ్రికా ఆదివాసీలు దీన్ని గీరి దీనికి వచ్చినటువంటి పాలను వాళ్ళు ముండ్లు అటువంటివి గుచ్చుకున్న గాయాల పైన వేయడం చూస్తుంటారు. ఓకే, ముందర పోదాం. ఇక్కడ దారిలో పరిచిన బండలపైన 1952 7వ నెల 14వ తేదీ కంబాలపాడు గ్రామము సుబ్బయ్య అనే అతను తన పేరు రాసుకున్నాడు. చూడండి. పెద్దటేకులు గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం శిఖరం దగ్గర 2వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం పెడుతున్నట్టుగా, వీరు 6 సంవత్సరాలుగా పెడుతున్నట్టుగా ఇక్కడ చక్కగా బ్యానర్ కట్టారు. అన్నదాన కార్యక్రమం ఎక్కడ ఎన్ని రోజులు జరుగుతుంది అనే విషయం ఇక్కడ ముందుగానే తెలియజేయడం అడవిలో ప్రయాణించే వాళ్ళకు చాలా అవసరం. అప్పుడు సీతమ్మ వారు శ్రీరామచంద్రులు ఈరోజు రాజ్యాభిషేకం అవుతుంది మీకు అంటే పొద్దున్నే రాజ్యాభిషేకం అవుతుంది అనుకుంటే వెంటనే ప్లాన్ చేంజ్ అయిపోతుంది. రాముడు అరణ్యవాసం పోవాలంటే సీతమ్మ వారు కూడా నువ్వు లేని రాజ్యంలో నేను ఎందుకుంటా, నువ్వు అడవిలో బాధలు అనుభవిస్తే నేను ఇక్కడ సుఖాలు అనుభవించాలనా, నేను ఎందుకు చేసుకున్నా, నేను బాధలోనూ సుఖంలోనూ సగభాగం అని నాకు చెప్పి నన్ను ఈడ ఇడిచిపోతావా, నేను నీ ఎంపడే వస్తా, సావనైనా చేస్తా కానీ నేనైతే ఈడ ఉండనంట. ఆమెను దొలుకొని పోతాడు. ఎక్కడెక్కడ అడుగులు తిరుగుతాడు. ఎవరు ఎత్తుకపోయినారు తెలియదు. సీతమ్మని, లక్ష్మణుడు, రాముడు తిప్పలు పడి ఇటువంటి అడవులలో, ఇటువంటి కాకులు దూరని కారు అడవులలో ఎట్లెట్లా కనుక్కొని ఎట్లెట్లా తిప్పలు కొన్నారు. వాళ్ళు తాగడానికి నీళ్ళు ఉన్నాయా, తిండి ఉందా, ఏముంది, దుఃఖిస్తూ తిరిగినాడంటే పరమాత్ముడు. ఈ అడవి చూస్తే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఎట్లా వనవాసం చేసినారనే విషయం మనకు తెలుస్తుంది. నిన్ను మేము మరువలేమయ్యా, ఓ మమ్ము కాచే శివయ్య స్వామి, నిన్ను మేము మరువలేమయ్యా. ఈ అడివంతా నీ నామమే, దారంతా నీ నామమే, నిన్ను మేము మరువలేమయ్యా. ఓ
శ్రీశైల మల్లయ్య స్వామి నిన్ను మేము మరువలేమయ్యా. ఓం నమ శివాయ. ఈ బాల శివయ్య స్వామిని చూడండి, చెంగు చెంగున ఎగురుతూ శివయ్య గుడికి చేరుకోవడానికి ప్రయాణమయ్యాడు. ఇది సెల్ టవర్ బాగా లభించే ఏరియా ఇది. ఈ ఏరియాలో ఇది టాపెస్ట్ హైట్లో ఉంది. ఈ పాయింట్ నుంచి చూడండి, ఆ కొండ ఉంది కదా, ఆ కొండ రేంజ్లో ఈ కొండ హైట్ ఉంది. ఈ హైట్లో మనకు టవర్ అందుతుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు చూడండి, శివునికి భ్రమరాంబ మాతకు అత్యంత ఇష్టమైన మంకెన పువ్వులు అంటారు చూడండి. ఆ మంకెన పువ్వులు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది చెట్టు, ఇది గుర్తు. మీకు టవర్స్ ఎక్కడొస్తాయంటే మంకెన పువ్వుల చెట్లు దగ్గర అక్కడ ఒక చెట్టు ఉంది, తర్వాత ఇక్కడ ఒక చెట్టు, మంకెన పువ్వు చెట్లు. ఇది శివునికి మల్లికార్జున స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి పుష్పము, బంగారు వర్ణంలో ఉంటుంది. మంకెన పువ్వు చెట్టు. ఆయన స్తోత్రంలో కూడా మంకెన పువ్వు వంటి ఛాయ అనే శ్లోకం కూడా వస్తుంది. ఇది ఎవరన్నా ఇంటి వాళ్ళకు ఫోన్ చేసుకోవాలంటే ఈ పాయింట్ చాలా అద్భుతమైన పాయింట్. 2:17 ఈ టైం కల్లా మనం ఈ సెల్ ఫోన్ టవర్ వచ్చే ఏరియా కొండ దగ్గర బాగా ప్రశాంతంగా చెట్ల నీడలు ఉన్నాయి. ఈ చెట్ల నీడల దగ్గర కూర్చున్నాం. తొందరగా ఆడ చేసేది ఏముంది, తొందర పోతే కిరీటం ఎవరు పెట్టరు, లేట్ వస్తే ఫైన్ కట్టమని ఎవరు చెప్పరు. ఓం నమ శివాయ అని చెప్పి కూర్చుంటే మంచిది కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 1 గంట సమయానికి కోరికల కొండ దగ్గరికి వచ్చినాం. అక్కడక్కడ కోరికలు, మేము 3 అంతస్తులు 4 అంతస్తులు ఇల్లు కట్టాలని అన్ని ఇల్లు కట్టుకుంటుంటారు. ఎన్ని రాళ్ళు పెట్టి కడితే అన్ని అంతస్తులు కట్టగలుగుతామని కడుతుంటారని నమ్మకం. ఈయన ఆశ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎవరో కట్టినాయన. ఈ జోలీలు కట్టడం ఇంతకుముందు వీడియో చెప్పినాను. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు జోలీలు కడుతుంటారు. ఇదే కోరికల కొండ. ఏనా నీడ ఉన్న కాడ పెట్టు. ఓ ఆడి వరకు ఉంది. ఇక్కడ ఈ కొండ ఈ ప్రాంతానికి కరెక్ట్గా శ్రీశైలం ఉంటుంది. ఈ కొండ వెనుకలనే శ్రీశైలం. ఇట్లనే ఉత్తర దిశ, ఈ ఉత్తర దిశలోనే కైలాసం ఈ రేఖలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కోరిక నివేదన చేస్తే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి, పరమేశ్వరుడు, భ్రమరాంబ మాత వాళ్ళకు తెలియడమే కాకుండా కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు కూడా తెలుస్తుందని ఈ సరళ రేఖకు సంబంధించిన ఈ ప్రాంతంలో భక్తులు వారి కోరికల నిమిత్తం రాళ్ళు కడుతుంటారు. మొక్కు 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 శివునికి మొక్క. అక్కడ ఉంటాడు శివుడు. అక్కడ ఓకే. కట్టు మాస్టర్, నువ్వు కూడా అన్నీ బాగున్న కాడ కట్టు. మా ఇంటి పక్కనే కట్టు. నువ్వు కూడా మా ఇంటి పక్కనే కట్టు. బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలంట మా స్వామి. రాళ్ళు తెచ్చినాడు. తీసుకుంటారు 3 అంతస్తుల స్థలానికి
ఇంకే తీసుకైతే అది అంత లవది కొట్టదులే. పెట్టినారండి ఇక్కడ ఉంది చూడు చిన్నది. ముఖ్య ఫోటో ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ అవే చూడండి. ఇక్కడ అంతా కూడా మొత్తం చూడండి. ఈ పెట్టినవన్నీ కూడా ఇంకా అక్కడ కూడా పెడుతున్నారు చూడండి, అక్కడ కూడా పెడుతున్నారు చూడండి. ఇదంతా వాళ్ళు ఇంటి కోరిక నెరవేరాలి అని సర్వసాధారణులు వాళ్ళ కోరిక దేవునికి నివేదన చేస్తారు. ఇంతకుముందు మనం ఈ చెట్టు నీడని నిలబడినాము. ఆ చెట్టు నీడలో ఇంకొక ఆయన కాస్త నీడ ఉంది. ఆ నీడలో నిలబడింది. ఇక్కడ నుంచి చెట్లు నీడలు చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ నీడల్లోనే నిలబడాల్సిన పరిస్థితి. ఒక భక్తురాలు తన కాలికి బట్టలు కట్టుకుంటుంది చూడండి. ఎండకు రాళ్లకు కాళ్ళకు ఒత్తుకొని అవి బొబ్బలుగా మారతాయి. ప్రాచీన కాలంలో వేసినటువంటి రహదారి గురించి 2023 వీడియోలో బాగా చెప్పాను. ఆ వీడియోలు చూడండి. ఇంతకుముందు ఇవన్నీ కట్టడం ఉంది. ఇవన్నీ శిథిలమైపోయింది. ఇక్కడ ఇంతకుముందు ఏదో గుడి నిర్మాణం ఉండేది. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎండే కూర్చోండి. ఇక్కడ నీడ ఉంది, మళ్ళీ ఆడ లేదు. నేను కూర్చోండి. చుట్టూరా ఇన్ని చెట్లు ఉన్నప్పటికీ కూడా ఏ చెట్టుకు ఆకులు లేవు. ఈ చెట్టు చిన్నదైనా కూడా దాదాపు 30 మంది ఈ చెట్టు నీడలో కూర్చున్నారు. చిన్న అబ్బాయి పాలు తాగుతున్నాడు చూడండి. 2023లో మా శివస్వామి ఒక అతను బ్యాగ్ పక్కలో పెట్టుకొని చల్లని నీడకు హాయిగా పడుకుంటే బ్యాగ్ ఎవరో ఎత్తేసారు. చివరికి ఆ బ్యాగ్ దొరికిందిలేండి. ఆ విశేషాలు 2023 వీడియోలో చూడండి. 2:15 నిమిషాలు అయింది. ఇప్పుడు సీతమ్మ బావి లోయలోకి మనం దిగుతున్నాం. అద్భుతమైన సన్నివేశాలు ఈ ప్రాంతంలో బాగా కనిపిస్తాయి. పచ్చని చెట్లు, దూరంగా కనిపించే చక్కని కొండలు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. అన్ని కొండ ప్రాంతాలు బాగా కనపడుతున్నాయి. చక్కని సన్నివేశం. మాస్టర్ ఈడది ఈ చెట్టు కొండలు భద్రం కట్టబట్ట స్టైల్ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఫోటో వీడియో కూడా వచ్చింది, వీడియో ఫోటో వచ్చింది. మీరు ఇద్దరు దిగురండి, బాగుంది లొకేషన్. కొండ లొకేషన్. ఈ లొకేషన్ చాలా అద్భుతమైన లొకేషన్. ఆ వెనకల కొండలు, ఈ ముందు వైపు చక్కని చెట్టు, కింద మంచి కొండరాయి బండపరుపు, చాలా బాగుంది. ఇక్కడ మంచిగా ఫోటో దిగదామంటే మా ఇంటి వాళ్ళు నాకు నీరసం ఉంది వద్దులే పోదాంపా అంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏవి దొరకవు, చాలా నీరసం ఉంటుంది. సీతమ్మ బావి లోపల అక్కడ కొన్ని హోటళ్ళు ఉంటాయి, అక్కడ బాగుంటాయి. నడవడానికే చాలా కష్టం ఉండే సమయంలో ఇంత ఓపికగా ఫోటోలు వీడియోలు తీసుకోవడం కూడా చాలా కష్టమే. అయినా చరిత్ర జ్ఞాపకంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తీయవలసిందే. దేవుళ్ళు మాట్లాడుకుంటారా? నా భక్తులు ఇట్లా వస్తున్నారు, ఇట్లా సంఘటనలు టీవీలలో సినిమాలలో చూపించినట్ల. సినిమాల్లో టీవీలో చూపించిన విధంగా దేవుళ్ళు ఆకాశంలో నిలబడి మా భక్తులు ఈ విధంగా వస్తుంటారు అని మాట్లాడుకుంటుంటారా అని అడుగుతున్నాడు మాస్టర్. వాళ్ళు పైన మాట్లాడుకోవడమే కాదు, మనతో పాటు కూడా వాళ్ళు వస్తుంటారు. మనల్ని కంటికి రెప్పలా కాపాడడానికి వాళ్ళు అనేక రూపాల్లో మన చుట్టూనే ఉంటారు. రెండు 2023లో వచ్చినప్పుడు ఈ చుట్టంతా అంటుకుపోతుండే, అదంతా బూడిద అయింది చూడండి. ఈసారి ఆ ముందు భాగంలో రాత్రి అంటుకునేది మనం చూసినాం. ఇక్కడ అంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా అంటుకుంటుండే, ఇప్పుడు క్లియర్ ఉంది. మొత్తం కొండల ప్రకృతి దృశ్యాలు ఈ సన్నివేశంలో బాగా కనపడతాయి. ఇక్కడ నుంచి అంతా కొండల మీద పడిన వర్షం, ఇన్ని వర్షాకాలంలో నీళ్ళ దుంకి కిందికి భీముని కొండలలోకి పోయే మార్గం మనకు కనపడుతుంది. ఓకే, ఇక్కడ తూర్పు వైపు పెద్ద లోయ, ఇక్కడ పర్వతాలు. రెండు 16 నిమిషాలకు కత్తుల కొండకు చేరుకున్నాం. ఇవి రాళ్ళు. ఇక్కడ నుంచి కత్తుల కొండ స్టార్ట్. అన్నీ కత్తుల్లాగా రాళ్ళు ఉంటాయి, అందుకోసం ఇక కత్తుల కొండ అని పేరు పెట్టినారు. ఈ ప్రాంతం మొత్తానికి దారి పక్కలో నీడనిచ్చే చెట్టు ఇదొకటే. ఇది కత్తుల్లాగా ఉన్నాయి చూడండి, ఇవి కత్తుల కొండ. ఈ ప్రాంతం చేరుకునే సమయానికి బాగా ఆకలి అవుతుంది, మధ్యాహ్నం దాటిపోతుంది.
బాగా నీరసం ఉంటుంది కాబట్టి ఓం నమ శివాయ అని అనడానికి కూడా సత్వ ఉండదు. పెద్దకి కాళ్ళు మెట్లు దిగేటప్పుడు కాళ్ళు వణుకుతున్నాయి. ఎంత యా ఊరు పెద్ద? కర్నూలేనా? ఎంత వయసు? 70 ఉంటుందా? సీతమ్మ బావి చేరుకునే ఈ కొండలు దిగే సమయంలో బాగా నీరసం ఉంటుంది. కాస్త దొబ్బితే కింద పడిపోతామా అన్నంత నీరసంతో ఉంటాం. ఓపికతో అడుగడుగు తీసి ముందుకు సాగుతూ మనము ఈ విధంగా నడుస్తాం. మధ్యాహ్నం 3:10 సీతమ్మ బావి దగ్గరికి చేరుకున్నాం. ఈ సంవత్సరం నిజంగా ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి. నీళ్ళు ఎంత తాగినా దాహం తీరడం లేదు. ఇంత టయానికి సీతమ్మ బావి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఎప్పట్లాగానే రొట్టె, పప్పు ఇవన్నీ ఏర్పాటు చేసినారు. అమ్మాయి ఎంత మా రొట్టె అయిపోయిందా? ముందరకుండే ఓం నమః శివాయ. తర్వాత ఉగ్గాని బజ్జీ ఉంది, పూరీలు ఉన్నాయి. తర్వాత అట్లా సీతమ్మ బావికి మేము ఇంతకుముందు పోయి చూపించినాం కదా, 2023 వీడియోలో ఉన్నాయి. సరే, ఇక్కడ కూర్చొని ఏదో భోంచేద్దాం. ఊరి ఒక్క రొట్టెలు ఉన్నాయి. రొట్టెలు తింటావా? ఇప్పుడే కూర్చో. అక్క ఎంత అక్క రొట్టె? ఒక రొట్టెనా? అలసిపోయిన వారిని మా వారిని ఇక్కడ కూర్చోబెట్టి రొట్టె పప్పు ఆర్డర్ ఇచ్చి రొట్టెలు అయ్యేలోపు నేను సీతమ్మ బావి వీడియో తీయడానికి వచ్చి, సీతమ్మ బావి అప్పట్లాగానే ఉంది. ఇక్కడ చెట్లు మైదానం ఉంది, ఒకసారి చూడండి. తిరిగి అందరితో పాటు కూర్చొని ఉదయం పెద్ద చెరువులో శివాలయం వద్ద పెట్టిన టిఫిన్ను ఇస్తరుతో పాటు బ్యాగులో ఉంచుకున్న దాన్ని రొట్టెలతో పాటు ఇక్కడ తిన్నాం. పెద్ద చెరువులో తిన్నాక మధ్యాహ్నం కొరకు చాలామంది సద్దిలాగా టిఫిన్ బాక్సులలో ఇలా తెచ్చుకుంటుంటారు. భీముని కొనల్లో కొండ ఎక్కి దిగడానికి శక్తి కావాలి కాబట్టి కాసేపు ఇక్కడే విశ్రాంతిగా కూర్చున్నాం. ఇక్కడ నీళ్లు సరిగా ఉండవు. తెచ్చుకున్న నీళ్లు దాదాపు అందరి దగ్గర అయిపోతాయి, కానీ ఒక బాటిల్ని పొదుపు చేసుకోవాలి. భీముని కొలను దిగి ఎక్కి శిఖరం ఎక్కేలోపు చాలా టైం పడుతుంది. రాత్రి 10కంతా గుడి ముందు ఉంటే బాగుంటుందని పదండిని బయలుదేరాం. సీతమ్మ బావి దగ్గర ఇక్కడ రొట్టెలు చేసినారు. ఆ రొట్టెలు 30 రూపాయలు, ఒక రొట్టె పప్పు. నీళ్ళు భీముని కొలం నుంచి తెచ్చినారంట, ఆ డ్రమ్ములలో నింపినారు. నీళ్ళు కొంచెం పచ్చగా ఉన్నాయి. అవే నీళ్ళు 20 రూపాయలు బాటలు అమ్ముతున్నారు. నీళ్ళు దొరకని చోట ఇవే నీళ్ళు మనకి. ఓకే, ఇప్పుడు 4 ఎంత అయింది మాస్టర్ టైం? 3:47 నిమిషాలు అయింది. ఇంకా ఇప్పుడు భీముని కొలనికి ప్రయాణం అవుతున్నాం. రాండి స్వామి.
ఇక ఇక్కడ నుండి శ్రీశైలం వరకు యాత్ర ఎలా ఉంటుందో మూడో భాగంలో చూద్దాం. ఇప్పటికే 1 గంట 10 నిమిషాలు వీడియో అయింది. మొదటి భాగం చూడని వారు ఈ ముందు బాక్స్లో ఉన్న వీడియోని చూడండి. మూడో భాగం వీడియో కోసం తర్వాతి బాక్స్లోని ఈ వీడియోని క్లిక్ చేయండి, వస్తుంది. సరే, ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.